హాయ్ అండి, నా పేరు డాక్టర్ గణేష్ పత్తి, ఎండిడిఎం కన్సల్టెంట్ ఎండోక్రాలజిస్ట్ ఇన్ ఖమ్మం. ఈరోజు థైరాయిడ్ గురించి మాట్లాడుకుందాం. థైరాయిడ్ సమస్య ఉంటే చాలామంది అమ్మాయిలకి ఏంటంటే పెళ్ళి అవుతుందా లేకపోతే వాళ్ళకి పిల్లలు పుడతారా అని చాలామందికి ఇది ఒక డౌట్ ఉంటుంది. ఈ థైరాయిడ్ సమస్య ఉన్న అమ్మాయిలకి త్వరగా పెళ్లి చేయడం, చిన్న వయసులోనే పెళ్లి చేసి చిన్న వయసులోనే వాళ్ళ పిల్లలు పుట్టడం, ఇదంతా ఒక పెద్ద సమస్యగా ఉంటుంది. ఎంతోమంది పేషెంట్స్ నాకు ఇలాంటి సమస్యతో వస్తే తరచుగా వచ్చే ముందు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు సార్ థైరాయిడ్ సమస్య ఉంది కదా, రేపు పెళ్లి చేయొచ్చా, పిల్లలు పుడతారనే సమస్య. సో ముందుగా చెప్పాలంటే థైరాయిడ్ సమస్య ఉండడం వల్ల పెళ్లి అవ్వకపోవడం కానీ పిల్లలు పుట్టడం ఎటువంటిది ఏం ప్రాబ్లం ఉండదండి. ప్రశాంతంగా వాళ్ళు హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు, పిల్లలు కనొచ్చు, హ్యాపీగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ కంట్రోల్ ఉంటుందా లేదో చెక్ చేసుకోవాలి. సో ఈ థైరాయిడ్ సమస్యలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి హైపోథైరాయిడిజం, రెండోది హైపర్ థైరాయిడిజం. ఇందులో హైపోథైరాయిడిజం చాలా కామన్గా ఉంటుంది. ఈ హైపోథైరాయిడిజం వల్ల ఏమవుతుందంటే ఓవులేషన్ సరిగ్గా జరగకపోవడం, రెండోది ఏంటంటే ఈ ఓవులేషన్స్తో పాటు కొంచెం ఎండోమెట్రియల్ డిఫెక్ట్స్ వల్ల ఈ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ రాకపోవడం కానీ లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చిన అబార్షన్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. ఎవరికైతే మనం ఈ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాము అంటే హైపోథైరాయిడిజంలో వాళ్ళకి థైరాక్సిన్ హార్మోన్ ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళ టీఎస్హెచ్ వాల్యూ 0.4 to 4 మధ్యలో మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇలా మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ నార్మల్గా ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. వాళ్ళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా కూడా ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది. ఒక్కసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే థైరాక్సిన్ హార్మోన్ డోస్ని ఒక 10 to 20% ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ టీఎస్హెచ్ వాల్యూ అనేది 2.5 కన్నా తక్కువ మెయింటైన్ చేయాలి ఫస్ట్ 3 months కూడా. సో 4th month నుంచి డెలివరీ వరకు వాళ్ళ టీఎస్హెచ్ వాల్యూ 3 కన్నా తక్కువ ఉండాలి. సో ఇలా మెయింటైన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావండి. ఎటువంటి అబార్షన్స్ అవ్వకపోవడం కానీ పిల్లలు ఎదుగుదల లేకపోవడం కానీ పొట్టలో, సో ఇటువంటి ఏం లేకుండా హ్యాపీగా వాళ్ళకి బేబీ డెలివరీ అవుతుంది. రెండవది హైపర్ థైరాయిడిజం. ఈ హైపర్ థైరాయిడ్ చాలా తక్కువ మందిలో మాత్రం వస్తుంది. హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళకి డోస్ అనేది ఎక్కువగా వాడుతున్న వాళ్ళకి, ఏదైనా మెథమజోల్ కానీ కార్బిమజోల్ కానీ ఎక్కువ డోసు వాడుతున్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొద్దని చెప్తాం. ఎందుకంటే ఈ ట్యాబ్లెట్స్ వల్ల బేబీకి అంగవైకల్యం రావడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే తక్కువ డోస్ మీదకి అంటే ఇనిషియల్గా వాళ్ళకి ఎక్కువ డోస్ ఇస్తూ ఏదైనా కార్బిమజోల్ కానీ మెథమజోల్ కానీ ఎక్కువ డోస్ ఇస్తూ స్లోగా డోస్ తగ్గించుకుంటూ చిన్న డోస్తో మెయింటైన్ చేస్తాం. వాళ్ళకి టీఎస్హెచ్ రిసెప్టర్ యాంటీబాడీస్ అంటే ట్రాప్ యాంటీబాడీస్ అంటాం. ఈ యాంటీబాడీస్ నెగిటివ్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్తాం. ఒక్కసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళకి మెడికేషన్ అనేది ఏదైతే ఈ కార్బిమజోల్ మెథమజోల్ని పీటీఈగా మారుస్తాం, లేదంటే పూర్తిగా మెడికేషన్ ఆపేస్తాం. తర్వాత ఎవ్రీ 1 month ఒకసారి థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ చేస్తాం. సో ఈ హైపోథైరాయిడ్ వల్ల కానీ హైపర్ థైరాయిడ్ వల్ల కానీ మనం దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావండి. సో ఎటువంటి పిల్లలు పుట్టకపోవడం కానీ అబార్షన్ అవ్వడం కానీ జరగదు. థ్యాంక్ యూ సో మచ్.